అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈ ఇంట్లో నన్నందరూ ఆశ్రయించుకున్నా ఒక అమ్మలాగా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నావు. నేను చేసిన తప్పులకి మీ అమ్మతో నువ్వు చివాట్లు తిన్నావు, నన్ను మందలించావు, సరైన దారిలో పెట్టావు. ఇన్ని చేసిన నువ్వు మాత్రం ఎందుకమ్మా మా గుండెల్ని ముక్కలు చేసే నిర్ణయం తీసుకున్నావు? నాన్నా, ఏంటి కీర్తి నువ్వు చేసిన పని? పాఠాలు చెప్పి చెప్పి ఎంతో మంది జీవితాల్ని సరిదిద్దు నువ్వు ఇలాంటి పని చేస్తావని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఇందాక నువ్వు చెప్పిన ఏ ఒక్క సమాధానం కూడా నాకు నమ్మశక్యంగా లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. నా గుండెల మీద ఆడుకున్న నా చిట్టి తల్లి నా గుండెల మీదే తన్నిందంటే ఈ కన్న తండ్రి తట్టుకోలేకపోతున్నాడమ్మా. ఆ బ్రహ్మదేవుడు నా నుదుటిన రాసిన రాతని ఎలా తప్పించుకోగలను నాన్న? ఇలా జరగాలనుంది, జరిగింది. మనమెంత తెలివైన వాళ్ళమైనా ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? మనమంతా ఆ పైవాడి చేతిలో కీలు బొమ్మలమే. నేను పెళ్లి చేసుకోవడానికి కారణం మీరు కానీ, దేవిక గారు కానీ, లేదా అమ్మ కానీ కాదు. ఎవరి మీదో నింద తోసేసి చేతులు దులుపుకోవాలనే ఆలోచన, పిరికితనం నాకు లేవు. ఈ పెళ్లికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. నేను పుట్టక ముందు నుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడిందని విన్నాను. నేను పుట్టిన తర్వాత కూడా అమ్మ విశ్రాంతి లేకుండా నా కోసం, అన్నయ్య కోసం కష్టపడి సంపాదించిందంతా అప్పులకే సరిపోతున్నా సరే అధైర్యపడకుండా పట్టుదలతో చదివించి నేను లెక్చరర్ అయ్యేలా చేసింది. నా పెళ్లి అంగరంగ వైభవంగా చేసి సంతోషంగా అత్తారింటికి సాగనంపాలని కోటి కలల్ని కంది. కానీ అమ్మ ఆశలు నెరవేరాలంటే కరెన్సీ నోట్లు కావాలి. మన ఇంట్లో ప్రామిసరీ నోట్లకి తప్ప కరెన్సీ నోట్లకి చోటెక్కడిది నాన్న. నా ఒంట్లో ఇంకా శక్తి ఉందమ్మా. నేను కూడా ఏదో ఒక పని చేసి సంపాదించి నీ పెళ్లి చేసి పంపాలనే అనుకున్నాను. నా వేలు పట్టించి నీకు నడక నేర్పించానే కాని నీ పెళ్లికి 4 అక్షింతలేసే భాగ్యం లేకుండా చేశావు. నన్ను క్షమించు నాన్న. మనం అనుకున్నట్టు లేని దాన్నే జీవితం అంటారు. ఇక దాని గురించి వదిలేయండి. ఇప్పటికే వదిన డెలివరీ బాధ్యత అంతా అమ్మ మీదే ఉంది. అన్నయ్య అప్పులు కూడా అమ్మే కడుతుంది. నెల జీతం అమ్మ చేతికి వచ్చాక 5 నిమిషాలు కూడా డబ్బులు చేతిలో ఉన్న క్షణాలు నేను చూసెరగను. కష్టమంతా అప్పులకే పోతుంటే కూతురు పెళ్లి కోసం ఎలా కూడబెట్టేది అని అమ్మ ప్రతి నెల ఏడవడం నేను చూశాను నాన్న. అందుకే అమ్మకి కొండంత భారంగా ఉన్న నా పెళ్లిని ఇలా తప్పించాను. అమ్మ కూడా ఇదే మాట నమ్మితే చాలు.
మీ అమ్మ నమ్మడం తర్వాతమ్మా. ఆ దుర్మార్గుడి చేతిలో నీ జీవితం ఏమైపోవాలి? నిన్ను ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసింది ఆ రాబందుకి ఆహారంగా వేయడానిక? అమ్మా, వద్దమ్మా, వద్దు. దయచేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకో తల్లి. ఆదర్శ్ లాంటి వాడిని పెళ్లి చేసుకున్న నా జీవితం ఏమైపోతుందోనని మీరు భయపడాల్సిన పని లేదు నాన్న. కాలం మారుతుంటే ఎన్నో సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి అంటారు. అలాగే ఆదర్శ్ అనే సమస్యకు కూడా సొల్యూషన్ దొరుకుతుంది. ఆదర్శ్ని మంచివాడిగా మార్చుకుంటానన్న నమ్మకం నాకుంది. నా మాట నమ్మండి నాన్న. నీ మాట నీదే గాని మా మాట వినవా? ఇంతమందిని బాధ పెట్టి చేసుకున్న పెళ్లి ఒక పెళ్ళేనా? ఒక రౌడీ వెధవని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ మీ అమ్మాయికి ఎందుకు పట్టిందని నలుగురు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తలెక్కడ పెట్టుకోవాలి? ఆదర్శ్ గురించి నీకంటే నాకే బాగా తెలుసమ్మా. వాడు నాగుపాములంటుడు. ఏ క్షణంలోనైనా వాడి నుంచి ప్రమాదం ముంచుకురావచ్చు. ఆవేశంలో ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నావు. నీ కష్టం కలగకూడదన్నదే నా బాధంతా. ఇందాక మీరే అన్నారు కదా నాన్న, పాఠాలు చెప్పి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్ని మార్చాను అని. అలాగే ఇప్పుడు నా భర్త ఆదర్శ్ కూడా నాకొక స్టూడెంట్తో సమానం. నా నడవడికతోనే ఆదర్శ్ని మంచి మనిషిగా మార్చుకుంటాను. నాన్న, శివ శంకర ఒక్కసారి ఇటు చూడరా. మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానే కానీ నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు. మీరు ధైర్యంగా ఉండండి. నువ్వు రాసిన కథనం ప్రళయం విలయం నువ్వు దాచిన. ఆదర్శ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కీర్తిని పెళ్లి చేసుకున్నాడని తెలిసిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని వాడు ఎక్కడికి తీసుకెళ్లాడని తెలియక టెన్షన్ పెరుగుతుంది. వీడు గెస్ట్ హౌస్లోనూ లేడు, ఆఫీసులోనూ లేడు. ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడు? నీలకంఠ కరెక్ట్గా ఈ టైంలోనే ఎందుకు కాల్ చేస్తున్నాడు? దేనికై ఉంటుంది? హలో హలో రఘురామ్, ఏం చేస్తున్నావు? మీరెందుకు కాల్ చేశారో చెప్పండి. నిన్ను చూసి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి రఘురామ్. నువ్వు ఉడుంపట్టులాగా గట్టి పట్టుదల గల మనిషివి. ఆ విషయం నాకు తెలుసు. కానీ నువ్వు నేను కలిసి చెయ్యలేని ఒక పనిని నీ కొడుకు ఆదర్శ్ చాలా అవలీలగా చేసేశాడు రఘురామ్. మీరేం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్గా పాయింట్ ఏంటో చెప్పండి. అదేనయ్యా, నీ ఇంటి పరువుని బజారుకి ఇచ్చిన కీర్తినే నీ ఇంటి కోడలుగా తీసుకొచ్చాడు నీ కొడుకు. వాడికి పెళ్ళైన విషయం అంతలోనే వీడికెలా తెలిసిపోయింది? సరే, నాకు ఆ పెళ్లి విషయం తెలియనట్టే వీడితో మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావు నీలకంఠం? మావాడు కీర్తిని పెళ్లి చేసుకోవడం ఏంటి?
అది ఇంపాసిబుల్. శభాష్ రఘురామ్. నీ కొడుకు కీర్తిని పెళ్లి చేసుకున్న విషయం ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నావయ్యా. నిజంగా నాకు తెలీదు. సర్లే, ఇంకా ఇంటికి వెళ్ళినట్టు లేవు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కొడుకు కోడల్ని చూసిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి. మీరు చెప్పినట్టు జరిగి ఉండకపోవచ్చు. నేను వెళ్ళి చూస్తాను. అంతేకాదు, దేవికా చేతుల మీదుగానే తన పెళ్లి జరిగేలా చేశాడంట. నీ కొడుకు సామాన్యుడు కాడు. తొందరగా ఇంటికి వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చేసి నన్ను కూడా పిలువు. వచ్చి భోంచేసి కొత్త జంటని ఆశీర్వదించి మరీ వెళతాను. బాయ్. ఏంటి, దేవిక పెళ్లి జరిపించిందా? అంత ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు దేవిక ఫ్యామిలీతో రిలేషన్ స్టార్ట్ అయింది కాబట్టి నీలకంఠం నుంచి ఎప్పటికైనా మాకు థ్రెట్ ఉండే ఛాన్స్ ఉంది. ఛా, ఈ వెధవ ఇంత పని చేస్తాడనుకోలేదు. లగేజ్ కోసం వెళ్ళిన కళ్యాణ్ ఇంకా రాలేదు. ఈయన గారు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉండిపోతారు. ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడైనా కొంచెం తొందరగా రావాలని తెలీదు. ఏ మనిషో ఏంటో. అయ్యో, ఈ పూలు కట్టడం మర్చిపోయానే. అర్జెంటుగా దండగా కట్టి బెడ్రూమ్లో వాల్స్కి డెకరేట్ చేయాలి. వాట్ ఏ టైమింగ్ కళ్యాణ్. ఇంకా రాలేదేంటా అని ఇలా అనుకుంటున్నాను, లేదు ఇలా వచ్చేసావు. తొందరగా రా, బంతిపూలు దండగా కట్టాలి. దేవిక, వామ్మో, ఇదేంటి గ్యాప్ లేకుండా నాతో పని చేయించాలని ఫిక్స్ అయిందా ఏంటి? నన్ను హస్బెండ్ అనుకుంటోందా లేక పనోడు అనుకుంటోందా? అబ్బా, అలా చూడకు కళ్యాణ్, నాకు దిష్టి తగులుతుంది. ఇదిగో ఆ చూపుల్ని ఈ పూలు కుట్టే దాంట్లో పెట్టు. కార్యక్రమానికి టైం అవుతుంది. దేవిక, లేడీస్ చేసే పనులు నన్ను చేయమంటావేంటి? ఈ పూలు కట్టడాలవి నాకు రావు. యు నాటీ కళ్యాణ్. అదేమన్నా రాకెట్ సైన్స్ ఏంటి? దా కూర్చో, చూపిస్తాను. ముందు దీన్ని దేవిక. అక్కడ పెట్టు, పట్టుకెళ్ళు. ఆ, రా, అది కాదు దేవిక. కూర్చో. నేను చెప్పేది విను. కూర్చో. ఇదిగో ఈ సూది దారానికి ఈ పువ్వుని ఇలా పెట్టి ఇలా గుచ్చి ఇలా చేయాలి. అంతే, చాలా ఈజీ. అంతే, చాలా ఈజీ. ఇదిగో కుట్టు. ఆ, దేవిక, ఈ ప్రయోగాలన్నీ అవసరమా? నువ్వే గుచ్చొచ్చు కదా. సరే, ఈ పని నేను చేస్తాను. విందు భోజనానికి వంటలు చెయ్యి. ఏయ్ అమ్మో, దానికన్నా ఇదే నయం. ఊలే గుచ్చుతానులే, ఇటివ్వు. సరిగ్గా చెయ్యి. అయ్యో అయ్యో అయ్యో, చూసుకొని కుట్టాలిగా కళ్యాణ్. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని తెలుసు కదా. ఉండండి, నేను బ్యాండేజ్ తీసుకొస్తాను. దేవిక, నాకు ఇవి గుచ్చడం రాదని ముందే చెప్పాను కదా. ఇప్పుడు చూడు ఎంత నొప్పి వస్తుందో. అయ్యో, ఇలా ఇవ్వండి. నువ్వు నా మనసుకు చేసిన గాయం కంటే ఇది చాలా చిన్నది కళ్యాణ్.
ఇలాంటి గాయాలు ముందు ముందు చాలా అవుతాయి. ఫేస్ చేయడానికి బీ రెడీ. రాజశేఖర్, ఇంట్లో కార్యక్రమం పెట్టుకొని అలా బయట తిరుగుతున్నారేంటి? త్వరగా వెళ్ళి స్వీట్స్ తీసుకురండి. అలా చూస్తారేంటి? ఓ, డబ్బులు లేవా? నేనిస్తాలేండి. డబ్బులు మిగులుతాయి కదా అని ఆటోలో కాకుండా నడుచుకుంటూ వెళ్తారేమో. దయచేసి అలాంటి పనులు చేయకండి. తీసుకోండి. తీసుకోండి. ఏంటండి మీరు మీ ఇష్టానికి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన దానికి మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టి తిరుగుతున్నాం. ఇంతలోనే మీ ఇష్టానికి కార్యక్రమాలు చేస్తూ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే బిహేవ్ చేస్తే మాత్రం నేను కూడా లిమిట్స్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. ఏంటి బాబు, రోషన్ తెగ తన్నుకొస్తున్నట్టుంది. ఆడవాళ్ల ఆదాయంపై తిని బ్రతికే నువ్వు కూడా ఇలాంటి వార్నింగ్లు ఇవ్వటం కరెక్టేనా? మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోకుండా నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. షట్ అప్. ఈ ఇంటికి పెద్ద కొడుకుగా, కీర్తికి అన్నయ్యగా తనకి పెళ్లి చేయాల్సిన నీ బాధ్యతని నేను తీసుకున్నాను. నీ మీద 10 పైసలు అప్పు మోపకుండా నేను తప్పించాను. అందుకు నన్ను మెచ్చుకొని సన్మానం చేయాల్సింది పోయి నన్నే నిలదీస్తావా? హౌ డేర్ యు! అన్నయ్యగా కీర్తి అవసరాలేంటో, తన కష్టనష్టాలేమిటో ఒక్కసారైనా కనుక్కున్నావా? లేదు. తను గొంతు చించుకొని పాఠాలు చెప్పి సంపాదించిన డబ్బు మాత్రం నీకు నీ పెళ్ళం కోసం ఖర్చు పెట్టుకున్నావు. మీ అమ్మా చెల్లెల డబ్బులు తింటున్నందుకు నీకు కొంచెమైనా సిగ్గుండాలి. ఆ సిగ్గనేదే లేదు కాని తను పెళ్లి చేసుకుంటే నిలదీయడానికి మాత్రం ఎక్కడలేని పౌరుషం తన్నుకొచ్చేసింది. సరే, నీ చెల్లెలి గురించి ఆలోచించలేదు, ఓకే. కనీసం నువ్వు పెళ్లి చేసుకొని తెచ్చుకున్న భార్య బాగోగులైనా చూసుకునే స్టేజ్లో ఉన్నావా నువ్వు? అది లేదు. ఆ ఖర్చులకు కూడా మీ అమ్మ దగ్గర అడుక్కోవడమే. దీన్ని కూడా ఒక బ్రతుకంటారా మహేష్? ఛీ! వాళ్ళమ్మ దగ్గర డబ్బులు తీసుకోవడం వాడి హక్కు. వాడు సంపాదిస్తాడో ఇంట్లో కూర్చొని తింటాడో నీకెందుకు? నా బిడ్డ సంపాదించినా సంపాదించకపోయినా నాకిష్టమే. వాడంటే ప్రేమే. వాణ్ణిలా అందరి ముందు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నా రక్త సంబంధీకులందరూ నలుగురిలో తలెత్తుకుని తిరగాలే కాని తల దించుకుని తిరగకూడదనేది నా సిద్ధాంతం. నీ కొడుకుని ఇలా వెనకేసుకుని వస్తున్నావు కాబట్టే వాడెందుకు పనికి రాకుండా పోయి ఊరు నిండా అప్పులు చేస్తూ తిరుగుతున్నాడు. ఆ నొప్పి నీకు తెలియటం లేదు కాని కొడుకునంటే మాత్రం నొప్పొచ్చింది నీకు. నీకిష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టావు. సరే, కాపురం పెట్టావు. అదైనా చక్కగా వెలగబెట్టావా అంటే అది లేదు. కొత్తెల్లు కోసం తిరిగి ఈ ఇంటి మీద పడి అప్పులు చేశావు. నీకేం యోగ్యత ఉందని చెల్లెలి విషయంలో నన్నిలా ప్రశ్నిస్తున్నావు? ఇప్పుడు కీర్తి పెళ్లి నేను చేశానని తెగ బాధపడిపోతున్నావు. అసలు ఈ పెళ్లి జరగడానికి మూల కారణం నువ్వే. నువ్వే గనక ఆదర్శ్ దగ్గర అప్పు చేసి ఉండకపోతే కీర్తి ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చుండేదే కాదు. అన్నీ నువ్వు చేసి నన్ను దోషం చేయాలని చూస్తున్నావా? కొంచెమైనా బుద్ధుందా నీకు? అన్నయ్య వాళ్ళు తెలిసి నాకు ఎలాంటి హాని చెయ్యలేదు. వాళ్ళనేమీ అనొద్దు. అమ్మ ఇప్పటికే చాలా బాధపడుతుంది.
నా పెళ్లి జరగకపోయి ఉంటే ఇవన్నీ వచ్చుండేవే కాదని ఇప్పుడు అనిపిస్తుంది. కీర్తి నా వల్లే ఆదర్శని పెళ్లి చేసుకున్నానని చెప్పేస్తుందేమో. ఎలాగైనా ఇప్పుడు ఆపాలి. కీర్తి, నువ్వేం బాధపడకు. దీపా, మనకి జన్మకు సరిపడా అవమానాన్ని ఇచ్చిందాన్ని మెడపట్టి బయటికి గెంటేయకుండా ఓదార్పు మాటలు చెప్తున్నావేంటి? ఎవడో అనాకారి వెధవతో తాలి కట్టించుకున్న దాని మొహం చూడటం కూడా మహాపాపం, నేరం. దాని నీడ నీ బిడ్డ మీద పడ్డా ఆ బిడ్డకి లేని దరిద్రం పట్టుకుంటుంది. అమ్మా, మీరు నన్ను ఎన్నైనా అనండి, కొట్టండి, తిట్టండి, పడతాను. కానీ నా భర్తని మాత్రం ఏమీ అనకండి. ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరిగింది. అంటానే 1,00,000 సార్లు అంటాను. అసలు అనాల్సింది వీణ్ణి కాదే, వీడి అమ్మా నాన్నల్ని అనాలి. వీణ్ణి అడ్డగాడిదలా పెంచినందుకు బజార్లో నిలబెట్టి నలుగురితో ఉమ్మేయించాలి. అప్పుడు గాని నాకు కోపం పోదు. ఆపండి.